All of you. Is my voice audible to you? Yeah. Okay. Okay. Very good. In our previous classes, just I discussed some topics about Java. On the last class, I discussed about how input the user inputs given to the system by using some classes just like buffer reader. I have explained you. But while we are learning this concepts, that means user input concepts, the most important topic that I would like to discuss with you today, that is that is constructors. The very important topic that I would like to explain you today here. What is a constructor? That means మీకు నేను సిస్టమ్కి డేటాని ఇన్పుట్ యూజర్ ఇవ్వాలి అంటే యూజర్ హ్యాస్ టు రైట్ సమ్ స్టేట్మెంట్స్ లైక్ బఫర్ రీడర్ బిఆర్ ఈక్వల్ టు న్యూ బఫర్ రీడర్ ఆఫ్ న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ దిస్ వన్ syntax it for taking input from the user from the keyboard is one type of syntax. Another way, data input stream dis equal to new data input stream. Yeah, just I am sharing my screen now. What the ways that we have here? Is my screen visible to all of you? Okay, okay. And Java user input. Yeah, this is my topic here now. Java user input is my topic. Okay. In that, what the contents that we have? So buffer reader class is one aspect, and the second one is scanner class, and third one, that is data input stream. Okay, for taking input from the user in our Java programs, they use mainly three ways to get data from the user. That is buffer reader. Second, buffer reader is a class, scanner is a class, and the data input stream is also a class. ఈ త్రీ క్లాసెస్ ని వాడి సిస్టమ్ కీబోర్డ్ నుంచి ఇన్పుట్ అనేది మనం ప్రోగ్రామ్ కి ఇవ్వడం జరుగుతుందండి. బట్ ఇవి కాకుండా there is another important topic, that is constructor. It's very important. Constructor is a topic that was implemented in Java for giving input to the for giving input. Yeah, constructor. By using constructs also, we are giving input to the program. మీరు జావా ప్రోగ్రామ్స్ రాసి వేరియబుల్స్ క్రియేట్ చేయడం, వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేయడం, మనం రెండు వర్కులు చేస్తామండి. ఒకటి వేరియబుల్స్ క్రియేట్ చేయడం, రెండు వాటికి వాల్యూస్ అసైన్ చేయడం. వాల్యూ అసైన్మెంట్ చేయడానికి మనకి త్రీ వేస్ చెప్పాను నేను. ఫస్ట్ వన్ ఈజ్ బఫర్ రీడర్, సెకండ్ వన్ ఈజ్ స్కానర్, అండ్ థర్డ్ వన్ ఈజ్ డేటా ఇన్పుట్ స్ట్రీమ్. బై యూజింగ్ దిస్ త్రీ మనం కీబోర్డ్కి మనం ఇన్ఫర్మేషన్ కీబోర్డ్ నుంచి ప్రోగ్రామ్కి మీరు ఇన్పుట్ని పాస్ చేయొచ్చు. సో ఇవే కాకుండా జావాలో దెర్ ఈస్ అనదర్ వన్ టాపిక్ దట్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్టర్. దెర్ ఈస్ కన్స్ట్రక్టర్స్, ద టాపిక్ దట్ ఈస్ దెర్ ఈస్ ఇన్ జావా. వాట్ ఈస్ ఎ కన్స్ట్రక్టర్? ఇఫ్ సమ్వన్ ఆస్క్ మీ వాట్ ఈస్ కన్స్ట్రక్టర్, చాలా మంది నేను ఈ పైన చెప్పిన మూడు క్లాసులు కూడా డిఫరెంట్ డెవలపర్స్ దే యూజ్ డిఫరెంట్ క్లాసెస్ అండి. అందరూ బఫర్ రీడర్ వాడరు. కొంతమంది బఫర్ రీడర్ యూజ్ చేస్తారు, కొంతమంది స్కానర్ వాడుకుంటారు, కొంతమంది డేటా ఇన్పుట్ స్ట్రీమ్ వాడతారు. యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్స్ దే యూజింగ్ దేర్ దే ఆర్ యూజింగ్ ద క్లాసెస్.
బట్ 3 ఒకే వర్క్ చేస్తాయి. ఆ 3 వర్క్ ఏంటంటే కీబోర్డ్ నుంచి ఇన్‌పుట్ తీసుకొని, ఆ ఇన్‌పుట్‌ని ప్రోగ్రామ్‌లో ఉండే వేరియబుల్స్‌కి అసైన్ చేయడం. దిస్ ఈస్ ద వర్క్. దిస్ ఈస్ కాల్డ్ రీడింగ్ ఆఫ్ డేటా. సింప్లీ మన సిలో స్కాన్‌ఎఫ్ ఫంక్షన్ ఏం చేసిందో, జావాలో ఈ 3 ఫంక్షన్స్ అవి చేస్తాయని చెప్పాను. మీకు ఆల్రెడీ నేను బఫర్ రీడర్ గురించి ఒక చిన్న క్లాస్ కూడా చెప్పాను. నేను ఆ ప్రోగ్రామ్ కూడా ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటానండి బఫర్ రీడర్ గురించి. ఓకేనా. ఒకవేళ మనం క్లాసెస్ స్కానర్ క్లాస్ వాడినా కూడా ద సింటాక్స్ లైక్ థిస్ ఎలా ఉంటుందంటే, మీరు స్కానర్ క్లాస్ వాడితే స్కానర్ అయితే గనక జస్ట్ ఐ వుడ్ మెన్షన్ ద సింటాక్స్ హియర్. ఇట్ విల్ బి స్కానర్ ఆబ్జెక్ట్ ఎస్‌సి ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్. ఇది సింటాక్స్ అండి. అదే బఫర్ రీడర్ అయితే నేను మీకు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చెప్పాను కదండీ. బఫర్ రీడర్ బిఆర్ ఈక్వల్ టు న్యూ బఫర్ రీడర్ ఆఫ్ న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. అది బఫర్ రీడర్ సింటాక్స్. క్లియర్? బఫర్ రీడర్ br equal to new buffered reader of new input stream reader of system dot in. This is the syntax I have already explained in our previous class for taking input from the keyboard. So already we learned it. The second one is scanner class. The syntax is scanner sc equal to new scanner of. This is and third one is data input stream. The syntax that is data input stream object name some dis equal to new data input stream. This is one type of syntax. నేను చెప్పిన ఈ 3 కూడా చేసే వర్క్ ఒకటే. ఈ స్కాన్‌ఎఫ్ అని ఏ వర్క్ చేసిందో సి లాంగ్వేజ్‌లో వాల్యూస్‌ని కీబోర్డ్ నుంచి ఎలా రీడ్ చేసిందో, ఆ కీబోర్డ్ నుంచి వాల్యూస్ రీడ్ చేయడానికే జావాలో ఈ 3 క్లాసెస్‌ని యుటిలైజ్ చేస్తారు. సమ్ ప్రోగ్రామర్స్ దే యూజ్ సమ్ క్లాసెస్. కొంతమంది స్కానర్ క్లాస్ వాడుకుంటారు ఎక్కువగా. కొంతమంది డేటా ఇన్పుట్ స్ట్రీమ్ వాడతారు. కొంతమంది బఫర్ రీడర్ వాడతారు. ఓకేనా. స్కానర్ క్లాస్ ఎవరైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో కంపల్సరీ వాళ్ళు ఇంపోర్ట్ ప్యాకేజ్‌లు చేసినప్పుడు ఇంపోర్ట్ జావా డాట్ యుటిల్ అనే ప్యాకేజ్ ఉంటుంది. ఓకే. జావా డాట్ యుటిల్ డాట్ స్టార్ ఈ ప్యాకేజ్‌ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ. ఆ యుటిల్ ప్యాకేజ్‌లోనే ఉండే క్లాస్ దట్ ఈస్ స్కానర్ క్లాస్. సో, కొంతమందికి బఫర్ రీడర్ రాయడం చాలా ఇబ్బందండి. సో, సార్ ఇంత లెంగ్తీ స్టేట్‌మెంటా? బఫర్ రీడర్ బిఆర్ ఈక్వల్ టు న్యూ బఫర్ రీడర్ ఆఫ్ న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ వెరీ లెంగ్తీ స్టేట్‌మెంట్స్ అని మీరు ఎవరైనా ఫీల్ అయితే గనక, వాళ్ళు బఫర్ రీడర్ ప్లేస్‌లో వాళ్ళు సింప్లీ స్కానర్ క్లాస్ వాడుకుంటారు. స్కానర్ ఎస్‌సి ఈక్వల్ టు న్యూ స్కానర్. బట్ బఫర్ రీడర్ చేసే వర్కే స్కానర్ కూడా చేస్తుంది. స్కానర్ చేసే వర్కే డేటా ఇన్పుట్ స్ట్రీమ్ కూడా చేస్తుంది. ఈ 3 చేసే వర్క్ ఒకటే. దే ఆర్ టేకింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద యూజర్ అకార్డింగ్ టు ద ప్రోగ్రామ్. Clear all of you? Right. Now, what is a constructor? మీకు ఫస్ట్‌లో నేనొక జావా ఫీచర్స్ చెప్తున్నప్పుడు ఒక పదం చెప్పానండి. గుర్తుందనుకుంటాను. ఫీచర్ వై జావా ఈజ్ రాబస్ట్. ఎందుకు స్ట్రెంగ్తీ? జావాని ఎందుకు పవర్‌ఫుల్ లాంగ్వేజ్ అని పిలుస్తాం మనం అంటే బికాస్ ఆఫ్ ద రీజన్ దట్ ఈస్ ఆహ్, మెమరీ మేనేజ్‌మెంట్ అని చెప్పానండి. మెమరీ మేనేజ్‌మెంట్‌లో అక్కడ మీకేం చెప్పానంటే, యూజర్ మెమరీని అలొకేట్ చేయడానికి ఇష్టపడతాడు. బట్ ది యూజర్ డస్ నాట్ వాంట్ టు డీఅలొకేట్ ద మెమరీ. యూజర్ ఫీల్స్ ద డీఅలొకేషన్ ఈస్ మోర్ బర్డెన్. Clearly. So user wants to construct, but the user does not want to destruct. మీరు సి ప్లస్ ప్లస్ ఎప్పుడైనా చదివితే అక్కడ 2 ఉంటాయండి. కన్‌స్ట్రక్టర్స్ అండ్ డిస్ట్రక్టర్స్ ఉంటాయి. ద యూజర్ హాస్ టు కన్‌స్ట్రక్ట్, ద యూజర్ హాస్ టు డిస్ట్రక్ట్. బట్ ఇన్ జావా దేర్ ఈస్ అన్ అడ్వాంటేజ్. వి హావ్ ఓన్లీ కన్‌స్ట్రక్టర్స్. వి డోంట్ హావ్ destructors in Java. The destruction, that means the deallocation of memory, not done by the programmer here. It was completely done by the JVM by using the process automatic garbage collection. గుర్తుందనుకుంటానండి. ఈ పదం చెప్పాను నేను. ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్ అనే పదాన్ని కూడా ఫస్ట్‌లో చెప్పాను. సో, అన్నెసెసరీ ఆబ్జెక్ట్స్‌ని ఎప్పటికప్పుడు మెమరీ నుంచి డిలీట్ చేసి రీఫ్రెష్ చేస్తూ ఉంటుంది జేవీఎం.
ఇలా చేయడం వల్ల మెమొరీ ఎప్పుడైతే రిఫ్రెష్ అవుతూ ఉంటుందో సిస్టమ్ ప్రాసెసింగ్ స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. సో, ఆ వర్క్స్ జరిగేటప్పుడు 2 పదాలు గుర్తుపెట్టుకుంటామండి. కన్‌స్ట్రక్టర్ అండ్ డిస్ట్రక్టర్. సీపీపీలో 2 మనమే చేయాలి. యూజర్ హాస్ టు వర్క్ ఆన్ కన్‌స్ట్రక్టర్, యూజర్ హాస్ టు వర్క్ ఆన్ డిస్ట్రక్టర్. బట్ ఇన్ జావా నాట్ లైక్ దట్. ఇన్ జావా వి హావ్ కన్‌స్ట్రక్టర్స్ ఓన్లీ. వి డస్ నాట్ హావ్ ఎనీ డిస్ట్రక్టర్. దెన్ వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్? దట్ మీన్స్ మీరు ప్రోగ్రామ్ రాసినప్పుడు వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నారు. క్లియర్? వాటికి వాల్యూస్ ఎక్కడి నుంచి ఇస్తున్నారంటే కీబోర్డ్ నుంచి ఇస్తున్నారు. మీరిచ్చిన వాల్యూ సిస్టమ్ మీరు వాడిన డేటా ఇన్‌పుట్ స్ట్రీమ్ వల్లో, స్కానర్ వల్లో, బఫర్ రీడర్ వల్లో ఆ వాల్యూస్ అన్నీ ప్రోగ్రామ్‌కి వెళ్ళి కాలిక్యులేషన్స్ జరిగి మీకు అవుట్‌పుట్స్ చూపిస్తున్నాయి. బట్ కన్‌స్ట్రక్టర్ యొక్క డెఫినిషన్ ఏంటంటే వైల్ క్రియేటింగ్ ఎన్ ఆబ్జెక్ట్ వైల్ క్రియేటింగ్ యాన్ ఆబ్జెక్ట్ the initialization the initialization will be done. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేసేటప్పుడు మీకు కొన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం కూడా చూపించుంటానండి. క్లాస్ క్రియేట్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ అనే క్లాస్ ఉందనుకోండి. పర్సన్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే పర్సన్ సమ్ ఓబీజే ఈక్వల్ టు న్యూ పర్సన్ ఆఫ్ అని వదిలేసానండి. న్యూ పర్సన్. ఓకే. వెరీ గుడ్. సారీ. న్యూ పర్సన్. జస్ట్ దిస్ ఈజ్ మై వన్ స్టేట్మెంట్. ఇట్ క్రియేట్స్ అన్ ఆబ్జెక్ట్. కానీ ఇప్పుడు నా డెఫినేషన్ అది కాదు. నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడే దాని యొక్క వేరియబుల్స్‌కి వాల్యూస్‌ని నేనేం చేయాలంటే ఇనీషియలైజ్ చేయాలి అంటుంది. సో, వాట్ ఈస్ ఎ కన్‌స్ట్రక్టర్? ఎ కన్‌స్ట్రక్టర్ మీన్స్ వైల్ క్రియేటింగ్ ఎన్ ఆబ్జెక్ట్ ఓకే. ద ఇనీషియలైజేషన్ ఆల్సో విల్ బి డన్. ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడే నేనిక్కడ వాల్యూస్ కూడా ఇచ్చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 వాల్యూస్ ఇవ్వాలి. ఆ 2 వాల్యూస్‌ని నేను ఇక్కడ ఇస్తానంటున్నాను. వేరియేషన్ అర్థం చేసుకోండి. ఇది వన్ టైప్ ఆఫ్ ఇన్‌పుట్టే. సో, ఇన్‌పుట్ నేను 4 రకాలుగా ఇవ్వగలుగుతున్నానండి. ఒకటి సార్ బఫర్ రీడర్ వాడి ఇన్‌పుట్. చెప్పండి. స్క్రోల్ చేయండి సార్, అంటే స్క్రీన్ కనిపించట్లేదు. ఓకే. రైట్ అండి. ఓకే. స్క్రోల్ చేస్తాను. ఓకే. ఈస్ ఇట్ విజిబుల్ నౌ? ఓకే. ఎస్ సార్. యాహ్! చూడండి. రైట్. నేనిక్కడ 4 వేస్ ఆఫ్ ఇన్‌పుట్ గురించే మాట్లాడుతున్నాను. బఫర్ రీడర్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఇన్‌పుట్ మెకానిజం. స్కానర్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఇన్‌పుట్ మెకానిజం. డేటా ఇన్‌పుట్ స్ట్రీమ్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఇన్‌పుట్ మెకానిజం. But constructor is the way of input mechanism also. We are using constructors in Java in each and every time. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఈ బఫర్ రీడర్స్ అవి వాడతారా? అదే మన ప్రోగ్రామ్స్‌లో కనబడకపోవచ్చు. మీకు చెప్తాం అంతే. బట్ వితౌట్ కన్‌స్ట్రక్టర్ దేర్ ఈస్ నో జావా ప్రోగ్రామ్ అండి ఇన్ ఫ్యూచర్. దట్ మీన్స్ వి ఆర్ ఇంప్లిమెంటింగ్ జావా ప్రోగ్రామ్స్ బై యూజింగ్ కన్‌స్ట్రక్టర్స్ ఓన్లీ. ఎందుకంటే మీరు ఇన్‌పుట్‌ని ఆబ్జెక్ట్ క్రియేట్ ఎలాగ కంపల్సరీ మీరు రాసే ప్రోగ్రామ్ ఏంటి? క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ప్రతి క్లాస్‌కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడే మీరు వాల్యూస్‌ని సెండ్ చేస్తాయండి. సో, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తూనే ఎన్ని వాల్యూస్ సెండ్ చేస్తున్నానండి? 2 వాల్యూస్ సెండ్ చేసేస్తున్నాను. దట్ మీన్స్ వేరియబుల్స్ యొక్క ఇనీషియలైజేషన్ ఆబ్జెక్ట్ క్రియేషన్ టైమ్‌లోనే జరుగుతుంది. ద ఇనీషియలైజేషన్ ఆఫ్ ఎ వేరియబుల్ ఓకే. విల్ బి డన్ వైల్ వి ఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్. సో, ఆబ్జెక్ట్ క్రియేట్ సో చేస్తున్నప్పుడే టెల్ మీ. సో వి నో నీడ్ టు డిక్లేర్ ఇన్ ద ఇనిషియలైజేషన్ సార్ అవుట్సైడ్ ఆఫ్ ఆ! ద ఆబ్జెక్ట్. ఇంక నేను కొన్ని ఐ వుడ్ లైక్ టు ఎస్కేప్ సమ్ థింగ్స్ లైక్ ఈ డేటా ఇన్‌పుట్ స్ట్రీమ్, స్కానర్, ఈ బఫర్ రీడర్‌ని వదిలేస్తానండి. నేను చెప్పింది అర్థమవుతుందండి. ఐ యామ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ కన్‌స్ట్రక్టర్. బై యూజింగ్ కన్‌స్ట్రక్టర్స్ ఐ యామ్ గివింగ్ ఇన్‌పుట్ టు ద ఆబ్జెక్ట్స్ వేరియబుల్స్. నా ఇంటెన్షన్ వెరీ క్లియర్. సో, ఇప్పటిదాకా నేను నాకు కన్‌స్ట్రక్టర్ గురించి తెలియనప్పుడు చేస్తాను వర్క్. ఎవరితోటి? స్కానర్ క్లాస్‌తో, బఫర్ రీడర్‌తో, డేటా ఇన్‌పుట్ స్ట్రీమ్‌తో. ఇప్పుడు నాకు కన్‌స్ట్రక్టర్ వచ్చిందనుకోండి, నేనింక వీటితో వర్క్ చేయాల్సిన అవసరం నాకు లేదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సింది నేను ఒక ప్రోగ్రామ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసింది నేను ఐ విల్ షో యూ వన్స్. యాహ్!
just I am sharing this screen to you. Is it visible to you now? The code visible to you, all of you? Students? No, sir. No, sir. No, sir. Yeah. Just I would like to share this. Yeah. Is it visible now? Is it visible now? రైట్. ఇక్కడ స్టేట్మెంట్ మీరు అబ్జర్వ్ చేయండి. నేను బఫర్ రీడర్ యూజ్ చేశాను కదా! బఫర్ రీడర్ బీఆర్ ఈక్వల్ టు న్యూ బఫర్ రీడర్ సిస్టమ్ డాట్ ఇన్ అని యూజ్ చేశాను. నేను మీకు ఒక లాజిక్ కూడా చెప్పానండి ఇక్కడ నేను. కీబోర్డ్ నుంచి మీరు ఏ వాల్యూ ఇచ్చినా ఆ వాల్యూ ఏ ఫార్మాట్‌లో స్టోర్ అవుతుందని చెప్పాను జావాలో? స్ట్రింగ్. ఎందుకంటే మీరు పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్ రాసే బ్రాసెస్‌లో పదం రాస్తారక్కడ. ఏంటది? స్ట్రింగాక్స్. సో, జావా అనేది మీ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకుంటుంది. తీసుకున్న ఇన్‌పుట్‌ని ఏ ఫార్మాట్‌లో తీసుకుంటుంది అంటే స్ట్రింగ్ ఫార్మాట్‌లోనే తీసుకుంటుంది. మళ్ళీ మీరేం చేయాల్సొచ్చింది ఇక్కడ? కన్వర్షన్. చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అండి. ఇది మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కన్వర్షన్ చేస్తున్నారు మళ్ళీని. చూడండి ఏజ్ ఈక్వల్ టు ఒక మెథడ్ రాసారు మీరు. ఇంటీజర్ డాట్ పార్స్ ఐఎన్‌టీ ఆఫ్ బీఆర్ డాట్ రీడ్ లైన్. రాసారా రాయలేదా అక్కడ మీరు? సో, మీకొచ్చే ఇన్‌పుట్ స్ట్రింగ్ టైప్‌లో వస్తుంది. మళ్ళీ మీరు ఇంటీజర్ టైప్‌లో ఏం చేయాల్సొస్తుంది మీరక్కడ? కన్వర్ట్ చేయాల్సొస్తుందండి. ఒక వేరియబుల్ అయితే చేస్తాం. అలా 10-15 వేరియబుల్స్ ఉంటే ప్రతి దానికి కన్వర్షన్ రాయడం నాకేమనిపిస్తుందండి? ట్రబుల్సమ్. చాలా Complex. ట్రబుల్సమ్ అనిపిస్తుంది. సో, మీరు ఈ స్కానర్స్ గాని, ఈ డేటా ఇన్‌పుట్ స్ట్రీమ్ గాని, బఫర్ రీడర్ గాని వాడొచ్చండి. బట్ ఇట్ టేక్స్ ఇన్‌పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ ఓన్లీ. లేటర్ ద యూజర్ హాస్ టు టైప్ కాస్ట్. కంపల్సరీ నేను టైప్ కాస్టింగ్ చేయాలి. ఇక్కడ నేను ఈ మెథడ్ వాడిందే అందుకు. సో, ఇంటీజర్ డాట్ పార్స్ ఐఎన్‌టీ అనే అనే వర్డ్ నేను ఎందుకు రాసాను స్టేట్మెంట్ అంటే దట్స్ ద రీజన్. ఐ హావ్ టు టైప్ కాస్ట్. I feels this typecasting is more burden to me. Based that reason, ఈ బఫర్ రీడర్, స్కానర్ అండ్ డేటా ఇన్పుట్ స్ట్రీమ్స్‌ని నేను అవాయిడ్ చేస్తానండి. సో, ఆన్ దట్ వే ఐ వుడ్ లైక్ టు లెర్న్ అబౌట్ కన్‌స్ట్రక్టర్స్. ఆర్ యూ క్లియర్? Yes, sir. రీజన్ నేను చెప్పింది అర్థమైందా అందరికి? కన్‌స్ట్రక్టర్స్ ఎందుకు వాడతానో చెప్తున్నాను నేను. యాహ్! Sir, by రైట్. using constructors, it will take as string na, sir. పాడన్? We are avoiding scanner and buffer na, sir. యెస్. So the advantage of the constructor is it will automatically taken as a string na, sir. That means if I use buffer reader or scanner, I would like to వర్క్ ఆన్ టైప్ కాస్టింగ్ ఆల్సో. దట్స్ ఫీల్ మోర్ బర్డెన్. అదే చెప్తున్నాను మీకు. నేను ఇది వాడాననుకోండి, కన్‌స్ట్రక్టర్ వాడితే నాకు ఈ టైప్ కాస్టింగ్ పనే లేదు. నేనన్నది అర్థమైందా మీకు? నేను కన్‌స్ట్రక్టర్ ఎందుకు వాడతాను అంటే, వర్క్‌ని స్ట్రింగ్ ఫార్మాట్‌లో తీసుకుంటుంది జావా. నాకు తెలుసండి. వెరీ గుడ్. బట్ స్ట్రింగ్ ఫార్మాట్‌లో తీసుకున్న దాన్ని మళ్ళీ మీరే కన్వర్ట్ చేసుకోవాల్సొస్తుంది. ఇట్స్ రీవర్క్ టు ద యూజర్ అండి. If there is one or two variables, I feel I am not burdened. If there is more than one variables each and every time, I have to make it as a typecasting program. I don't want to rework again. So that's the reason I avoid the above concepts and I would like to learn about this topic, that is constructor. Clear? Right. Mainly constructors are of two types. Constructs mainly classifies into two types. The first type, that is default constructor. The first one, that is default constructor. And the second one, that is parameterized constructor. క్లియర్. కన్‌స్ట్రక్టర్ గురించి ఇప్పుడే చెప్పాను. కన్‌స్ట్రక్టర్ మీనింగ్ కూడా చెప్పాను. కన్‌స్ట్రక్టర్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే వాల్యూస్ కూడా ఇనిషియలైజ్ చేసేయి. ఓకేనా? ఇట్స్ వెరీ ఈజీ వన్ అండి.
ఇది మనం చేస్తున్నాం ఇప్పుడు. ఆ కన్‌స్ట్రక్ట్స్ మెయిన్‌లీ 2 టైప్స్ అని చెప్తున్నాను. ఫస్ట్ టైప్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్ ఏంటి అంటే, ఇట్ ఈస్ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్. అండ్ ద సెకండ్ టైప్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్ ఏంటి అంటే, పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ రాసేసానండి. నాకు దేని గురించి తెలీదో చెప్తున్నాను. నాకు కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటో తెలీదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ కన్‌స్ట్రక్టర్. అదేం తెలియకుండా ఒక ప్రోగ్రామ్ రాసేసుకున్నాను. జావా ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ రన్ అయింది. ఆన్సర్ కూడా వచ్చింది. అక్కడ కన్‌స్ట్రక్టర్ లేదని కాదు. ఆ కన్‌స్ట్రక్టర్‌ని నువ్వు క్రియేట్ చేయకపోతే జేవీఎం క్రియేట్ చేస్తుందండి. దట్స్ కాల్డ్ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్. నేను చెప్పిన లాజిక్ అర్థమైందండి. ఒక ప్రోగ్రామ్ మీరు ఇంప్లిమెంట్ చేసి ఇప్పటిదాకా మీకు ఏ టాపిక్ తెలీదు? కన్‌స్ట్రక్టర్ తెలీదు. తెలియకపోయినా నువ్వు ప్రోగ్రామ్స్ చేస్తున్నావు. నీకు ఔట్‌పుట్స్ వస్తున్నాయి. కానీ నీ ఉద్దేశంలో నువ్వేం క్రియేట్ చేయలేదు. కన్‌స్ట్రక్టర్ నేనేం క్రియేట్ చేయలేదు. నువ్వు చెయ్యకపోయినా కన్‌స్ట్రక్టర్‌ని ఎవరు క్రియేట్ చేస్తారని చెప్తున్నాను నేను. జేవీఎం క్రియేట్ చేస్తే అటువంటి కన్‌స్ట్రక్టర్స్‌ని డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్స్ అంటారు. క్లియర్‌లీ ఏ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ అది నువ్వు ఇంప్లిమెంట్ చేసినా పర్వాలేదు. లేదా డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ ఓకే. నువ్వు చెయ్యకపోతే ఆటోమేటిక్‌గా ఎవరు చేసుకుంటారు నాకు? జేవీఎం చేసుకుంటుంది. నీకు తెలీదంతే. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ జావా ప్రోగ్రామ్ జేవీఎం క్రియేట్స్ వన్ కన్‌స్ట్రక్టర్ బై డిఫాల్ట్. దట్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్. And second one that is a parameterized constructor. He is completely it's not done by the JVM. It's completely done by the programmer. ఇది నేనే చేస్తాను. This completely done by the programmer. ఇది నా వల్ల జరుగుతుంది. ఇది నేనే చెయ్యాలి. This is called parameterized constructor. So mainly constructors two types. First one is default constructor and second one is parameterized constructor. Definition అర్థమైనట్టే కదా? సో ప్రోగ్రామ్ వితౌట్ కన్‌స్ట్రక్టర్ నువ్వు రాసావు అని ఫీల్ అవుతావేమో. బట్ జేవీఎం creates one default constructor that is called default constructor. And second one, parameters constructor is not created by the JVM. It is completely created by the programmer. డెఫినేషన్ వరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. Sir, I'm ఓకే. having one doubt. యాహ్! pardon. Tell me. If you know the values, so we can give now, sir, when we're using constructor. If If we know the values, so we can give by whenever we're writing programming. very sorry, I can't get it. అదే సార్ మనం వాల్యూస్ తెలిసినప్పుడు ఇందులో ప్రోగ్రామింగ్ ఇచ్చేస్తాం కదా సార్. వాల్యూస్ ప్రోగ్రామ్‌లో డైరెక్ట్‌గా ఇనిషియలైజ్ చేసేస్తారు మనం. ఓకే. అవును. మరి అంటే వాల్యూస్ యూజర్ నుంచి ఇవ్వాలంటే సార్ వాల్యూస్ యూజర్ నుంచి ఇవ్వాలంటే. అంటే మనకు వాల్యూస్ తెలుసు కాబట్టి ఓకే సార్. బట్ ఓకే. మనం మీకు కొత్తగా వాల్యూస్ తెలుసు ఇన్పుట్స్ ఇవ్వాలంటే కాబట్టి అర్థమైంది. మీకు వాల్యూస్ తెలుసు కాబట్టి ఓకే సార్. లేతే ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటారు మీరు. అంతేనా? అవును సార్. అంటే యూజర్ నేను కమాండ్ ఏమనుకుంటారు? లైన్ ఆర్గ్యుమెంట్స్ వాడుకోగలను. అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కూడా ఇవ్వగలను. లేదా ఇంతకు ముందు చెప్పిన 3 ఉన్నాయి కదా! ఏవి? బఫర్ రీడర్స్, స్కానర్స్, డేటా ఇన్‌పుట్ స్ట్రీమ్స్. బట్ టైప్ కాస్టింగ్ చేయాల్సి వస్తుంది కదా సార్, డిసడ్వాంటేజ్ మళ్ళీ అవుతుంది. చెయ్యాలి. అందుకనే నేను మీకు 2 వేస్ చెప్తున్నానండి. ఒకటి మీరు ఎలిమినేటింగ్ ప్రాసెస్ చేస్తే మీరు కన్‌స్ట్రక్టర్‌ని యుటిలైజ్ చేయగలుగుతారు. మీరు అడిగిన క్వెషన్ ఓకేనా? కన్‌స్ట్రక్టర్‌ని యుటిలైజ్ చేయగలుగుతారు. ఓకేనా? మీరు కన్‌స్ట్రక్టర్‌ని వాడేటప్పుడు ఏం పంపించాలి కంపల్సరీ మీరు? వాల్యూస్ సెండ్ చేయాలి. మీరు వాల్యూస్ సెండ్ చేస్తే కన్‌స్ట్రక్టర్ ఇనిషియలైజ్ అవుతుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ యూ ఆర్ సెండింగ్ వాల్యూస్. దట్స్ కాల్డ్ యాస్ కన్‌స్ట్రక్టర్. నేను ఇందాక అదే చెప్పాను మీకు నేను. అలా కాదు. ఒకవేళ ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయి నేను కమాండ్ ప్రాంప్ట్‌లో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వాల్యూస్ ఇవ్వాలి అనుకున్నాననుకోండి. అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ నేను వాల్యూస్ ఎంటర్ చేద్దాం అనుకున్నాననుకోండి. అప్పుడు నేను కంపల్సరీ మీరన్న డేటా ఇన్‌పుట్ స్ట్రీమ్ గాని, స్కానర్ గాని వాడుకోవాలి. నేను మళ్ళీ టైప్ కాస్టింగ్ కూడా చేసుకోవాలి. ఓకే సార్. నేనన్నది అర్థమైందా మీకు? యాస్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ప్రోగ్రామర్ ఇక్కడ. రాసేవాడి ప్రోగ్రామర్ యొక్క రిక్వైర్మెంట్స్‌ని బేస్ చేసుకొని జావా నీకు అన్నీ ఇస్తుంది ఇక్కడ. జావాను కన్‌స్ట్రక్టర్ వాడి సింప్లైజ్ చేసుకోమని చెప్తుంది. అదే జావా కావాలంటే బఫర్ రీడర్, డేటా ఇన్‌పుట్ స్కానర్ కూడా వాడి ప్రోగ్రామ్ రాసుకోమని చెప్తుంది. యాస్ పర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద యూజర్ హ్యాస్ టు డూ.
Clear? Any doubts there? Yes, sir. Yes, sir. Yeah. జస్ట్ ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జస్ట్ ఐ వుడ్ లైక్ టు షేర్ ద స్క్రీన్. ఆ కోడ్ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. Yeah, okay. This is my notepad. Now, for example, first I would like to save this file with just save as with name my constructor. This is the name of completely, it's a Java source file. Yeah. Okay, right. I am writing some packages, some import java dot some lang dot star import java dot io dot star class. My class name is so diff. That means I'm explaining about default constructor. Just I mentioned that name is def. So default constructor name is simply called as def. I think here I am taking two variables. First one int is, I am not assigning values to the variables. And second one is string name is another variable of mine. Yeah. Now I am creating a constructor. The rule is the constructor name and the class name should be the same. What is the class name? My class name is def. The constructor name should be def. Is it clear? So I am creating a default constructor. The rule of constructor is very clear. That is, the class name and the constructor name should be same. సో నా క్లాస్ నేమ్ డిఎఫ్ అని పెట్టాను కాబట్టి నా కన్స్ట్రక్టర్ నేమ్ కూడా నేను డిఎఫ్ గానే పెట్టాను. క్లియర్? ఇక్కడ వాల్యూస్ అసైన్ చేస్తాను. సమ్ ఏజ్ ఈక్వల్ టు 23 అండ్ సమ్ నేమ్ ఈక్వల్ టు some value that I am going to be assigned for name also as a string format. That is fine. So just close it. Clear? Right. I am implementing another class, that is class my constructor. My constructor. Here I am writing main method. That means public static some void main of string of. Clear? Now I am creating object. For the class def obj equal to new def. Is it clear? Yes. Okay. Now what is my constructor? This is my constructor, and I would like to write one method. The method is void display. So system dot out dot print of is system dot out dot print of name. Yeah, my variables. Yeah, just save it. And called obj dot the method is display. Obj dot display. Okay, clear?
జస్ట్ ఐ సేవ్ ఇట్. జస్ట్ మీ ప్రోగ్రామ్ ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ నేను పారామీటరైజ్ చెప్తాను ఇప్పుడు. దీని ఎక్స్టెన్షన్ ఉంటుంది అది. జాగ్రత్త వినండి. నేను క్రియేట్ చేసే కన్‌స్ట్రక్టర్ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్. గుర్తుపెట్టుకోండి. నా ప్రోగ్రామ్ పర్పస్ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్. నాకు తెలుసు ఒక విషయం ఇందాక చెప్పాను నేను. నేను చేసినా చేయకపోయినా జేవీఎం చేసుకుంటుంది. డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ గురించి. బట్ నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. నేను ఎలా చేయాలో చెప్తున్నాను మీకంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ క్రియేటింగ్ ఏ క్లాస్ సమ్ డీఈఎఫ్ and my constructor name also def. Two variables, one is age, second one is name. I'm assigning age equal to 23 and some name equal to value, and display is my method to print the some print ln just mentions. So print the outputs in next line. So print ln. Okay, and next one, my constructor is my main class. So public starting void means string args and obj def equal to ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డెఫ్ ఓబీజే ఈక్వల్ టు న్యూ డెఫ్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తూ నేను బ్రాసెస్ ఉంచానండి. ఇట్స్ ఎన్ ఎంప్టీ బ్రాసెస్. ఆ మధ్యలో ఈ బ్రాసెస్ మధ్యలో ఇక్కడున్న బ్రాసెస్ మధ్యలో నేను ఏ వాల్యూస్ పంపట్లేదు. గుర్తుపెట్టుకోండి. నేను ఒక ఎంప్టీ బ్రాసెస్ మాత్రమే మెన్షన్ చేశాను. ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఎంప్టీ బ్రాసెస్, క్లియర్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్. సో ఇక్కడ డీఈఎఫ్ కూడా డిఫాల్ట్ కన్‌స్ట్రక్టరే. ఇక్కడ బ్రాసెస్‌లో కూడా మీరు ఏ వాల్యూస్ ఇవ్వలేదు. మీరు ఏ వాల్యూస్ ఇవ్వట్లేదు, పారామీటర్స్ ఏమి లేవు అని మీరు అనుకుంటే గనక ఇట్స్ కంప్లీట్‌లీ కమ్స్ అండర్ డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్. ఈ ప్రోగ్రామ్ నేను పారామీటరైజ్ గురించి రాయలేదండి. ఈ ప్రోగ్రామ్‌ని నేను డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ గురించి మెన్షన్ చేశాను. ఈస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. ఒకసారి రన్ చేసి చూద్దామండి ప్రోగ్రామ్‌ని. The first one is CMD. So I am sharing the screen now. Okay. CD desktop. Okay. First, I would like to check there is Java or not. Java is there. So I would like to run the program Java C my constr constructor dot Java. Yeah, there is no error in my program. It's compiled successfully. Now I would like to run Java my constructor. Yeah, the output is here. Output is 23 and fun. అందరికి విజువలైజ్ అయిందా? అవుట్పుట్ కనిపిస్తుందా స్క్రీన్ మీద అందరికి? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Is my screen is visible to all of you or not? I have small doubt there. Yeah, okay, okay. Output అందరికి కనిపిస్తుంది కదా? So output is just I would like to maximize. It's better, I think. Yeah, output is some 23 and funny. Mentioned it is. ప్రోగ్రామ్ రన్ అయింది సక్సెస్ఫుల్గా. గుర్తుపెట్టుకోండి, ఈ 23 ఫనీ అవుట్పుట్ని నిన్న కూడా ప్రింట్ చేశాను, మొన్న కూడా ప్రింట్ చేశాను నేను. అప్పుడు నేను ఏది రాయలేదు, నేను కన్‌స్ట్రక్టర్ రాయలేదు కదా. కన్‌స్ట్రక్టర్ రాయకుండానే చేశాను కదా నేను. ఇప్పుడు కన్‌స్ట్రక్టర్ వాడి చేశాను అంతే. నేను చెప్పింది అర్థమైందా అందరికి? ఇస్ క్లియర్ ఆర్ నాట్? సార్ ఇంకొకసారి చెప్పండి సార్. మీ ప్రీవియస్ ప్రోగ్రామ్స్ మొన్న మనం కొన్ని ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు నేను కన్‌స్ట్రక్టర్ గురించి చెప్పానా? చెప్పలేదు. మీకు కన్‌స్ట్రక్టర్ అంటే తెలుసా అప్పుడు? అప్పుడు మీకు కన్‌స్ట్రక్టర్ అంటే తెలుసా? తెలీదు. అప్పుడు కూడా అవుట్‌పుట్ వచ్చిందా రాలేదా? వచ్చింది సార్, వచ్చింది. వచ్చింది కదా. అప్పుడు నువ్వు కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేయలేదు కదా. ఎవరు క్రియేట్ చేశారంటారు అప్పుడు? డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్. దట్స్ కాల్డ్, ఇప్పుడు అదే ప్రోగ్రామ్ రాశానంటాను. ఇప్పుడు నేను రాసింది ఏ కన్‌స్ట్రక్టర్? డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్. వెదర్ యూ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఆర్ నాట్, నువ్వు రాయకపో జేవీఎం విల్ క్రియేట్స్ దిస్ టైప్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్ బై డిఫాల్ట్. ఈస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? బట్ యూజర్స్ హ్యాస్ టు ఇంప్లిమెంట్ వన్ కన్‌స్ట్రక్టర్ క్లియర్‌లీ. మనం చేసుకోవాల్సిన కన్‌స్ట్రక్టర్ ఏదైనా ఉంది అంటే మాత్రం కంపల్సరీ మనం చేయాల్సిన ఒక కన్‌స్ట్రక్టర్ ఉందండి. ఆ కన్‌స్ట్రక్టర్ ఏంటి అంటే మాత్రం పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్. ఇది మనమే చేయాలి. నేను చెప్పింది అర్థమైందా? ఈ కన్‌స్ట్రక్టర్ మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇది ఎవరు చేయరు? జేవీఎం క్రియేట్ చేయదు. ఓకే. ఇప్పుడు పారామీటర్ కన్‌స్ట్రక్టర్ గురించి మాట్లాడతాను చూడండి ఒకసారి. ఎలా రన్ చేస్తాం అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రోగ్రామ్ ఎడిట్ చేసి చూద్దాం.
క్లాస్ డిఈఎఫ్ అండ్ కన్స్ట్రక్టర్ నేమ్ ఆల్సో క్లాస్ నేమ్ రెండు సేమ్ ఉండాలి కాబట్టి కన్స్ట్రక్టర్ నేమ్ కూడా డిఈఎఫ్. ఇక్కడ బ్రాసెస్ ఎంటీగా ఉంది అందరికి. నా స్క్రీన్ విజువలైజ్ అవుతుంది కదా అందరికి? కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. రైట్. ఇప్పుడు నాకు కన్స్ట్రక్టర్ నేమ్ డిఈఎఫ్ అండి. బ్రాసెస్ ఎంటీగా ఉంచితే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అయిపోతుంది. ఇక్కడ 2 పారామీటర్స్ ఇస్తాను నేను. ఒక పారామీటర్ ఇంట్ ఎక్స్, ఇంకొక పారామీటర్ స్ట్రింగ్ ఎస్. ఎందుకంటే నేను 2 వాల్యూస్ వస్తాయి నాకు. ఒక వాల్యూ ఎవరు ఎక్స్, ఇంకొక వాల్యూ ఎవరు నాకు ఒకటేమో ఇంటీజర్ టైపు, ఇంకోటి స్ట్రింగ్ టైప్ కదా. కాబట్టి ఒక టైప్ ఆఫ్ పారామీటర్ ఇంటీజర్లో తీసుకున్నాను, ఇంకో టైప్ నేను స్ట్రింగ్లో తీసుకున్నాను. ఓకే, వన్ టైప్ ఈజ్ ఇంట్ ఎక్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ స్ట్రింగ్ ఎస్. ఇక్కడ నేను ఐ రీడ్ ద స్టేట్మెంట్స్. నా వేరియబుల్ ఏజ్ ఈక్వల్ టు ఎక్స్. జస్ట్ ఐఎమ్ రైటింగ్. And second one is name equal to s. So this is my default constructor. This is not default constructor clearly. This is parameterized. Sir, how can you say this is a parameterized constructor? నేను కన్స్ట్రక్టర్ పక్కన బ్రాచెస్ ఓపెన్ చేసి 2 పారామీటర్స్ రాశాను కదా నేను. కాబట్టి దీన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటలేదు నేను. ఇది కంప్లీట్లీ ఏ కన్స్ట్రక్టర్ ఇప్పుడు నాకు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టరే అవుతుంది. రైట్. ఇప్పుడు కిందకు వచ్చేయండి. ఇప్పుడు డిఫాల్ట్ ఇక్కడ మీరు మెయిన్ మెథడ్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు నేను 2 వాల్యూస్ పంపుతున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను 25 అనే ఒక వాల్యూ పంపాను. నేమ్ వచ్చేటప్పటికి నేను నేమ్ అనేది ఓకేనా సమ్ కళ్యాణ్ అనే నేమ్ని అసైన్ చేశాను. నా ప్రోగ్రామ్ అందరికీ స్క్రీన్ విజువల్ అవుతుంది కదా? డౌట్ లేదు కదా? ఒకసారి స్క్రోల్ చేస్తాను, కింద నా ప్రోగ్రామ్ కనిపిస్తుంది లేదు. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ నౌ? Yes, sir. Visible, sir. యా, జస్ట్ ఐ జూమ్డ్ ఇట్. మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇందాక నేను చేసిన ప్రోగ్రామ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇప్పుడు నేను చేస్తున్న ప్రోగ్రామ్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. ఏంటి సార్ డిఫరెన్స్ అడిగారు అనుకోండి. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ దగ్గర అయితే ఎంటీ బ్రాసెస్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎంటీ బ్రాసెస్ లేదు. 2 పారామీటర్స్ ఇచ్చాను. ఈ పారామీటర్ ఫస్ట్ ఏ టైపు? ఇంటీజర్ టైప్. రెండోది ఏ టైపు? స్ట్రింగ్ టైప్. ఇక్కడ నేను పంపుతున్న వాల్యూస్ చూడండి. ఇక్కడ ఫస్ట్ వాల్యూ నేను 25 ఏ టైపు? ఇంటీజర్ టైప్. 25 అన్న వాల్యూ ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఎక్స్ దగ్గరకు వస్తుంది. అంటే ఎక్స్ లో ఎంత స్టోర్ అయింది ఇప్పుడు? నేను ఇక్కడ నుంచి పంపిన 25 వచ్చి దేంట్లో స్టోర్ అయిందని చెప్తున్నాను? ఎక్స్ లో స్టోర్ అయింది. ఎక్స్ అంటే ఎంత ఇప్పుడు నాకు? 25. ఎక్స్ లో ఉన్న వాల్యూని తీసుకొచ్చి దేంట్లో స్టోర్ చేస్తున్నాను? ఏజ్. అప్పుడు ఏజ్ వాల్యూ ఎంత అయినట్టు? 25. రైట్. అగైన్ ఇప్పుడు కళ్యాణ్ ఇస్ ద సెకండ్ ఇన్పుట్, దట్ ఈస్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ వాల్యూ దేంట్లో స్టోర్ అవుతుంది? ఎస్. ఎస్. ఆ ఎస్ లో ఉన్న వాల్యూ దేంట్లో స్టోర్ చేస్తాను నేను? నేమ్. ఇట్ ఈస్ నాట్ డిఫాల్ట్, ఇట్స్ కంప్లీట్లీ పారామీటరైజ్డ్. ఇక్కడ నుంచి నువ్వు వాల్యూస్ పంపిస్తున్నారు, మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడే వాల్యూస్ పంపిస్తున్నారు. ఈ వాల్యూస్ వేరియబుల్స్ లోకి అసైన్ అవుతున్నాయి. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఇనీషియలైజేషన్. మీరు ఇన్పుట్ ఎన్ని రకాలుగా ఇవ్వచ్చో నేను చెప్తున్నానండి. డైరెక్ట్ గా ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 23, నేమ్ ఈక్వల్ టు ఫనీ ఇన్పుట్ ఇచ్చేయచ్చు. వన్ వే ఆఫ్ ఇన్పుట్. రెండోది కీబోర్డ్ నేను తీసుకోవాలి. అప్పుడు మీరు ఏం చేయొచ్చు? బఫర్ రీడర్, లేదా ఏం వాడచ్చు? స్కానర్, లేదంటే ఏం వాడచ్చు? డేటా ఇన్పుట్ స్ట్రీమ్. వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్. 2 కాదనుకున్నాను, ఇప్పుడు 3వ దానికి వచ్చాను. ఏంటిది? కన్స్ట్రక్టర్. అయితే ఇట్ ఈస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇట్ ఈస్ ఏంటి నాకు అది? పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అందరికి అర్థమైనట్టే కదా? నేను Yes, sir. కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఎన్ని రకాలుగా ఇవ్వచ్చో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి జావాలో ఇన్ని వేస్ ఉన్నాయని చెప్తున్నాను నేను. Directly assigning values, either using buffer readers, that means data input stream readers, scanners. If you are not satisfied all that is, you can use constructors. Again, there is 2 types of constructors, default constructor and parameterized constructor. Next ఈ ప్రోగ్రామ్ సార్ రన్ చేసి చూపిస్తాను మీకు నేను. Just I would like to save this. Yeah. Again, I would like to run javac my constructor.java, right? And java my constructor. What is the output now?
What is the age now? 25. And what is the string now? Kalyan. అర్థమైంది అందరికీ? బట్ మీరు ఎన్ని కన్స్ట్రక్టర్స్ ప్రోగ్రామ్స్ రాశాను ఇప్పుడు నేను? 2 కన్స్ట్రక్టర్స్ రాశాను. ఒకటి ఏ కన్స్ట్రక్టర్? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. రెండోది ఏ కన్స్ట్రక్టర్ నాకు? పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. అర్థమైనట్టే కదా! సో, ఆ మాట అర్థమైంది కదా! కన్స్ట్రక్టర్ అంటే మీనింగ్ ఏంటి సార్? ఎవరైనా అడిగితే దేర్ ఈస్ ఓన్లీ వన్ ఆన్సర్. వాట్ ఈస్ ఎ కన్స్ట్రక్టర్? ఇఫ్ యూ ఆస్క్ మీ, కన్స్ట్రక్టర్ మీన్స్ ఇనీషియలైజింగ్ ద వాల్యూస్ ఆఫ్ ఎ వేరియబుల్ వైల్ ఐ యామ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్. నేను ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడే వాటికి ఏం అసైన్ చేసేస్తాను నేను? వాల్యూస్‌ని అసైన్ చేసేస్తాను. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఓ చిన్న క్వెషన్ అడుగుతానండి. మీరు గూగుల్‌లో జీమెయిల్ ఉందా మీ అందరికి? రిజిస్టర్ అయ్యారు కదా జీమెయిల్‌కి మీరు. ఎస్ సార్. రిజిస్టర్ అవుతున్నప్పుడు మీ ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఇవ్వరా? నా క్వెషన్ మీకు అర్థమైందా? రిజిస్టర్ అవుతున్నప్పుడు మీరు మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా వద్దా? మీ ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్, ఎస్. మీ మిడిల్ నేమ్, మీ మొబైల్ నంబర్, రిక్వైర్డ్ ఈమెయిల్ ఇవన్నీ ఇస్తారా ఇవ్వరా మీరు? ఇవ్వాలి సార్. చివర్లో ఏ బటన్ క్లిక్ చేస్తారు మీరు? అన్నీ ఓకే చేసి లాస్ట్‌లో ఏ బటన్ క్లిక్ చేస్తున్నారు? సబ్మిట్. సబ్మిట్ క్లిక్ చేస్తే ఒక యాక్షన్ జరుగుతుంది. ఆ యాక్షనే ఇది. నువ్విస్తున్న ప్రతి వాల్యూ ఒక పారామీటర్. నేను చెప్పింది అర్థమవుతుందా? మీకు రిజిస్ట్రేషన్ ఫార్మ్ పెట్టాడు కదా! అక్కడ ఫీల్డ్స్ కనబడతాయి కదా మీకు. అవన్నీ వేరియబుల్స్ అండి. ప్రోగ్రామ్‌లో ఉంటాయి బై డిఫాల్ట్ అవన్నీ. మీరు అక్కడున్న ఫస్ట్ నేమ్‌కి ఇన్‌పుట్ ఇవ్వాలి, సెకండ్ నేమ్‌కి ఇన్‌పుట్ ఇవ్వాలి, మిడిల్ నేమ్‌కి ఇన్‌పుట్ ఇవ్వాలి, మొబైల్ నంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ ఇవ్వాలి, రికవరీ ఈమెయిల్ ఇవ్వాలి. ఇవన్నీ మీరిచ్చే ఏంటవి? ఇన్‌పుట్స్. ఆ ఇన్‌పుట్స్ ఎంటర్ చేసి మీరు ఏ బటన్ క్లిక్ చేస్తారంటే, సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయని అడిగారనుకోండి, ఆ బ్యాక్ ఎండ్‌లో రన్ అయ్యే ప్రోగ్రామ్ కంప్లీట్‌లీ ఒక పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టరే అంటాను నేను. ఇక్కడ నేను ఎన్ని పారామీటర్స్ ఇచ్చానండి ఓన్లీ చెప్పండి? 2 పారామీటర్స్. ఒకటి ఏజ్‌కి సంబంధించింది, ఇంకోటి నేమ్‌కి సంబంధించింది. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్‌లో 10 పారామీటర్స్ ఉండకూడదా? ఉండొచ్చా లేదా? ఇప్పుడు స్ట్రింగ్ నేమ్ దగ్గర స్ట్రింగ్ ఫస్ట్ నేమ్, అదే స్ట్రింగ్ లాస్ట్ నేమ్, స్ట్రింగ్ మిడిల్ నేమ్ ఇవన్నీ ఇవ్వచ్చా నేను ఇవ్వకూడదా? అప్పుడు ఇవన్నీ కూడా ఏ టైప్ ఆఫ్ కన్‌స్ట్రక్టర్‌లోకెళ్తాయి? కంప్లీట్‌లీ దట్ మీన్స్ యూజర్స్‌కి తెలీదండి. బట్ వి ఆర్ లెర్నింగ్ జావా కదా! మనకి తెలియాలి. కీబోర్డ్ నుంచి మీరు ఒక వెబ్ ఫార్మ్ ఫిల్ చేసినప్పుడు ఇచ్చే డేటా ఏదైతే ఉంటుందో అది కూడా ఒక జావా ప్రోగ్రామ్‌లోకే ఇన్సర్ట్ అవుతుంది. అక్కడ వేరియబుల్స్‌కి ఇక్కడి నుంచి నువ్వు ఇస్తున్న వాల్యూస్ అన్నీ అక్కడ అసైన్ అవుతూ ఉంటాయి. దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో, ఇంక రియల్ టైమ్‌కొచ్చేటప్పటికి మనం వాడే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ కన్‌స్ట్రక్టర్. అర్థమైందా అందరికి? ఓకేనమ్మా ఈ క్లాస్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండమ్మా. ఇఫ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ హియర్. ఐ విల్ ట్రై టు క్లారిఫై. ఎనీబడీ? మీకు గ్రూప్ ఉందమ్మా?